కరీంనగర్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమం నందు జమ్మికుంటలో నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ స్వామి వివేకానంద స్కూల్ నందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ ఇవ్వడం లేదని దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఈ స్కూల్ నందు ఎస్సీ ఎస్టీ గిరిజన పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వరాదని తెలియజేశారు. అర్లపల్లి నాగరాజు, నేను యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పట్టణంలో నిర్వహిస్తున్న మాస్టర్ స్వామి వివేకానంద పాఠశాల నందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ పిల్లలు సుమారు 100 నుంచి 150 మంది పిల్లలు విధిని అభ్యసిస్తూ ఉన్నారు. వారికి గత 4 సంవత్సరాల నుండి పాఠశాల యాజమాన్యం వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం కానివ్వండి, యూనిఫామ్స్ ఇవ్వడంలో వాళ్ళు పూర్తిస్థాయిలో విఫలమై పేరెంట్స్ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత సంవత్సరం నవంబర్ 4వ తారీఖు రోజున పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి చదువుతున్నటువంటి 2 విద్యార్థులు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక హాస్టల్ నుంచి తప్పించుకొని పోయి పురుగుల మందు తాగి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగింది. ఆ తరుణంలో సోషల్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వచ్చి విచారణ చేసి తూతూ మంత్రంగా వదిలేసిర్రు. ఆ పాఠశాల పైన ఎలాంటి చర్యలు లేవు. అంతేకాకుండా గత విద్యా సంవత్సరంలోనే ఒక 8వ తరగతి చదువుతున్న బాలిక పైన లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు అధికారులు మేనేజ్ చేసి అందులోకి వెళ్ళి కూడా బయటపడడం జరిగింది. మేము ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మా విజ్ఞప్తి ఏం చేసినామంటే, ఈ సంవత్సరం విద్యార్థుల ఎస్వి స్కూల్కి సంబంధించిన పాఠశాలకు బెస్ట్ అవైలబుల్ సీట్లు ఈ విద్యా సంవత్సరానికి కేటాయించద్దని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.